ప్రజావేదిక ప్రారంభం కాబోతున్నది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించాల్సిందిగా గౌరవ ఏపీడీ మేడం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. సామాజిక తనిఖీ ప్రజావేదికకు ప్రిసైడింగ్ ఆఫీసర్గా చేసిన అడిషనల్ మేడం గారికి, ఎంపీడీఓ గారికి మరియు ఎస్బీఎం కోఆర్డినేటర్ గారికి అందరికీ కూడా సామాజిక తనిఖీ ఈ రికార్డు పీరియడ్ వచ్చేసి 1/4/2023 నుంచి 31/3/2024కు సంబంధించి ఈ గంగారం మండలంలో సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది. దీనిలో ఈజీఎస్లో భాగంగా మొత్తం 152 పనులు చేయడం జరిగింది. కూలీలకు వేతనాలుగాను 2,32,18,216 రూపాయలు, సామాగ్రి పరంగా 9,66,511 రూపాయలు, మొత్తం 2,41,84,720 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా పంచాయతీరాజ్కు సంబంధించి 86 పనులు చేయడం జరిగింది. కూలీల వేతనాలుగాను 33,904 రూపాయలు, సామాగ్రి పరంగా 2,70,26,784 రూపాయలు, మొత్తం గాను 2,70,60,608 రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. ఇటు రికార్డ్స్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు కాబట్టి పిఆర్కి సంబంధించి ఆడిట్ అనేది నిర్వహించలేదు. మనకు 2 విడతలుగా గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఆ గ్రామ సభ అనంతరము తుది నిర్ణయం కోసం ఈరోజు ప్రజావేదికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో మొదటిగా వచ్చేసి పి రాజకుమారు కామార గ్రామ పంచాయతీ సంబంధించిన నివేదికను చదివి వినిపిస్తారండి. ఆ జీపీకి సంబంధించిన పంచాయత్ సెక్రటరీ, టెక్నికల్ అసిస్టెంట్, సిఓ ఎవరున్నా కూడా ఈ లెఫ్ట్ సైడ్ వచ్చి వాళ్ళ సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నాం. కూలీల వేతనాలకు గాను 11,28,228 రూపాయలు, సామాగ్రి పరంగాను 50,058 రూపాయలు, మొత్తం 11,78,286 రూపాయలు. మనకి 26వ తారీఖు నుండి 29 వరకు సామాజిక తనిఖీ నిర్వహించి 30వ తారీఖు నాడు గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఒకటి బయోఫెన్సింగ్, ఒకటి కొలతలకు వెలుగున్న పనులు కొలవడం జరిగింది, మొక్కలను లెక్కించడం జరిగింది. మరి 6 రోజులు పనిచేసినట్లు అందుకు గాను 1,528 రూపాయలు అకౌంట్కి వచ్చినట్లు రికార్డు పరంగా కలదు. కానీ హక్కుదారులు వివరణ కోరగా అట్టి అకౌంట్ నాది కాదని, అట్టి డబ్బులు తీసుకోలేదని, అకౌంట్ నెంబర్ తప్పు పడిందని చెప్పి తెలపడం జరిగింది. మేడం అకౌంట్ సరిచేసి డబ్బులు ఇప్పించగలరని వ్రాతపూర్వకంగా తెలపడం జరిగింది. మాస్టర్లో సంతకాల హాజరులు గలవు కానీ ఈయన జాబ్ కార్డుకి అకౌంట్ లింక్ కాకపోవడం వల్ల పనిచేసి నష్టపోవడం జరిగింది. మేడం 688 రూపాయలు. కేవైసీ అప్డేట్ చేయలేదు. గ్రామ సభలో పిఎస్ గారు కేవైసీ అప్డేట్ చేయించి పేమెంట్ ఇప్పిస్తామని తెలిపారు. చేపించలేదు మేడం. ఇంకా 16వ అంశం గ్రామంలో 9 పనులకు గాను వర్క్ ఫైల్ నిర్వహించాల్సి ఉండగా ఒక్క వర్క్ కూడా వర్క్ ఫైల్ నిర్వహించలేదు. బుక్లో 12, 13 కాలాలు రాయడం లేదు. అది మ్యాండేట్. మీ దగ్గరకు వాళ్ళు రాకపోతే వాళ్ళ దగ్గరికే మీరు పోయి పని జరిగే చోట అయినా సరే కూర్చోబెట్టి రోజ్గార్ దివస్ నిర్వహించి వాళ్ళతో సంతకాలు తీసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటన్నది చర్చించి మీరు రాయాల్సింది. చెయ్యకపోతే 1 సంవత్సరం ఇచ్చాము. ఇప్పుడు 1000 రూపాయలు పెనాల్టీ కంపల్సరీ రోజ్గార్ దివస్. నెక్స్ట్ 23వ అంశం మేడం గ్రామంలో 9 పనులు చేయడం జరిగింది కానీ నిర్ణయించడానికి ఎన్ఎంఎంఎస్ లేకపోతే అందరు దాపేయాలి. ఆయన తగ్గించి చేసామంటే పనికి రమ్మని చెప్పకూడదు. తీసుకున్నావా మండలి వాళ్ళు ఎవరు రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. Recovery from beneficiary and remitted to ECS account. సమాచారం ఏంటంటే మేడం ఈ సమావేశానికి అధ్యక్షత వహించాల్సిందిగా ఎంపీపీ మేడం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. మేడం బాగున్నది మేడం. వేజ్ వచ్చేసి
6,49,996 రూపాయలు మేడం. మెటీరియల్ వచ్చేసి 68,114 రూపాయలు. టోటల్ వచ్చేసి 7,18,114 రూపాయలు మేడం. 7 పనులు చేయడం జరిగింది మేడం. ఎన్ని మేడం. ఇంకా నరేష్ అనే హక్కుదారుని పిఎస్ గారు పనికి రమ్మని కోరగా పనికి వెళ్ళడం జరిగింది. కానీ ఇట్టి మాస్టర్ ఇవ్వలేదు. కావున 2 వారాలు పనిచేసి నష్టపోవడం జరిగిందని రాతపూర్వకంగా తెలపడం జరిగింది మేడం. 2 వారాలు ఫీల్డ్కి వెళ్ళలేదు నువ్వు కానీ మీ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ మీ ఏపీఓ పట్టించుకోలేదు. 2 వారాలు పని చేయించాను. కాబట్టి ఇప్పుడు నువ్వు పిఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ అందరూ కలిసి ఆమెకి ఆ డబ్బులు చెల్లించండి. ఎన్నని మేము చూస్తుంటాం చెప్పండి. సరే బిఫోర్ ఫోటో అన్న పెట్టుకోవాలి. సరే కంప్లీషన్ లేదు ఆన్గోయింగ్ వర్క్ అండి అని చెప్తే నేను ఒప్పుకుంటాను. 2 అన్న చూపించాల్సిందే కదా. నెక్స్ట్ విషయం నెంబర్ 14 మేడం. 1000 రూపాయల పెనాల్టీ. నెక్స్ట్ విషయం నెంబర్ 18 మేడం. ఎంబుక్లో 12 ప్రకారం రాయాల్సి ఉండగా ఒక పనికి రాశారు, మిగతా 6 పనులకు రాయలేదు. సర్లే ఇప్పుడే వేసాను వాళ్ళకి డిఏ అండ్ ఏసీ బాండ్. 2 మేడం. ముడిగా భాస్కర్ అనే హక్కుదారుడు 12 రోజులు పనిచేసినట్టు మస్టర్లో హాజరు కలదు. కానీ పే ఆర్డర్లో 14 రోజులు పేమెంట్ చేయడం జరిగింది. అనగా హక్కుదారుడు 2 రోజులకు గాను 540 రూపాయలు అదనంగా పొందినట్లు గుర్తించడం జరిగింది. 544 రోజులు అదనంగా పొంది. ఇది వరకు ఏంటంటే మేడం మాస్టర్ ఎంటీ ఉంది, అటెండెన్స్ లేదు, బేసికల్ పేమెంట్ పోయింది. ఇప్పుడు చెప్పేది ఏంటంటే మాస్టర్లో అటెండెన్స్ ఉంది, బేసికల్ సిగ్నేచర్ ఉంది. కానీ వాళ్ళని అడిగితే మేము పని చేయగా సంతకం వాళ్ళు కావాలని చెప్తుంది. అది సేమే పిఎస్ గారు ఏం మా పిఎస్ వాళ్ళకే శృతుంది అయితే మేమేం చేస్తాం. విషయం నెంబర్ 30 మేడం. మేడ వెంకటమ్మ అనే హక్కుదారుడు 6 రోజులు పనిచేసినట్టు అందుగాను 12,000 రూపాయల రికార్డ్స్ నందు కలదు మేడం. డోర్ టు డోర్లో హక్కుదారుని కలవగా నేను పని చేయలేదు కానీ నా పేరు మీద మేడ శ్రీను అనే హక్కుదారుడు పనిచేసినట్టు తెలిపారు. రాత్రి తెలిపారు. ఎందుకు వాళ్ళ మీద అంత ప్రేమ? ఎన్నకే జాబ్ గురించి పని చేపించచ్చు కదా, పేరు లోపల పేరు లోపల వేసుకోవడం అంత అవసరం ఏమొచ్చింది? ఎవరికైనా జాబ్ కార్డ్ 24 అవర్స్లో వస్తుంది కొత్త జాబ్ కార్డు. ఆ జాబ్ కార్డు మీద వేరే వాళ్ళతో ఎందుకు పని చేయించాలి? వాళ్ళకి ఏదైనా జరగడానికి జరిగి చనిపోవడము, ఏదన్నా శాశ్వతంగా అంగవైకల్యం వచ్చినా వాళ్ళకి ₹1 కూడా రాదు. పంపించినందుకు మీ మీద మళ్ళీ యాక్షన్, వాళ్ళకి రూపాయి రాదు. అదే జాబ్ కార్డు ఉన్న వాళ్ళు ఏదైనా చనిపోయినా, వాళ్ళకి ఏదైనా అంగవైకల్యమైనా వాళ్ళకి బీమా అమౌంట్ వస్తుంది. జాబ్ కార్డ్ 24 అవర్స్లో ఇవ్వచ్చు. ఎందుకు ఇంకా పాత రోజుల్లాగా అమ్మ అమ్మ అని భయపడేది ఏముంది? కొత్తగా పెళ్ళయ్యారు, 2 పిల్లలు, 2 కోడళ్ళు వచ్చారు, వాళ్ళిద్దరు వేరు వండుకొని తింటున్నారు ఒక గదిలో. వాళ్ళకి వేరే జాబ్ కార్డు ఇవ్వండి. 3 ఫ్యామిలీస్ అయితే ఈ ముగ్గురికి 300 రోజులు చేసుకోవచ్చు. చెప్పు దుబ్బవడం చెప్పి మేడం. వేజ్ వచ్చేసి 7,69,415 రూపాయలు మేడం. మెటీరియల్ వచ్చేసి 73,241. టోటల్ వచ్చేసి 8,42,650 మేడం. టోటల్ 12 వరకు మేడం. డోర్ టు డోర్లో హక్కుదారులు ఆహ్వాన పంపించడం జరిగింది మేడం. విషయం నెంబర్ 8 మేడం. వరకు 9 మేడం. డిమాండ్ మేడం నో డిమాండ్ నిర్వహించలేదు మేడం. టోటల్ 28 జాబ్ కార్డ్స్ మేడం. 5 జాబ్ కార్డ్స్ అప్డేషన్లో ఉన్నాయి మేడం. మిగతా 23 జాబ్ కార్డ్స్ అప్డేషన్ లేదు మేడం. కానీ జాబ్ కార్డ్స్ బుక్ పెట్టానా అలా దాంట్లో అప్డేషన్ చేయాలా? జాబ్ కార్డు అంటే బుక్స్ రాలేదు మేడం, ప్రింటెడ్ బుక్స్ రాలేదని అప్డేషన్ చేయలేదని చెప్తుంది. నెక్స్ట్ 13 మేడం. 3 రకాల ఫొటోస్ నిర్వహించేది ఉండగా పని జరిగినప్పటి ఫొటోస్ ఇవ్వడం జరిగింది మేడం. మిగతా 2 విషయాల ఫొటోస్ ఇవ్వలేదు మేడం. ఒకటే ఇచ్చారు. నెక్స్ట్ వర్క్ ఫైల్ అనేది 2 పనులకు నిర్వహించాలి. మిగతా 10 పనులకు నిర్వహించాలి. 12 పనులు జరిగితే 2కి నిర్వహించారు, 10కి నిర్వహించారు. హోల్ అమౌంట్ మీద ప్లస్ తర్వాత మళ్ళీ అది ఆడిటా లేకపోతే ఏంటా అన్నది తర్వాత నిర్ణయం. ₹1,00,000 పని చేస్తే 25,000 పెనాల్టీ. 760 అంటే గుడ్.
వెరీ గుడ్. ఈ 114 మొక్కల్ని అర్జెంటుగా క్యాజువల్ రీప్లేస్మెంట్ చేయించండి. గంగారం 5 రోజులు ఆడిట్ జరిగింది. 5 రోజులు మీరు గంగారంలో ఉన్నారు. 3 రోజులు ఇక్కడే ఉన్నాం సార్. 3 రోజులు ఉన్నాం. చెప్పి ఏం చేద్దాం? చూసి రాసిరా, రికవరీ రాసిరా? మీరు నాకు తీసుకొస్తే నేను ఎక్కడ చూస్తాను? లేదు మేడం, పాలిథిన్ బ్యాగ్ రిసిప్ట్స్ ఉన్నాయి మేడం. ఒక మన 40 నుంచి అంటే ట్రాక్టర్లో వస్తుంది. ఓన్లీ ఇక్కడ స్టేకింగ్ స్టిక్స్ కూడా మనం ఫారెస్ట్ వాళ్ళకి అన్అఫీషియల్గా ఇస్తాం, కానీ వాళ్ళు అఫీషియల్లీ ఇవ్వరు మేడం. సో ఆ స్టేకింగ్ స్టిక్స్ పిల్లలకి ఒక సీట్స్ పెట్టడం మేడం. జీబీలలో ఉన్నాయి మేడం. 50% వల్ల మనం టోటల్ మెజర్మెంట్ చేసి ఐస్బర్ ఎంబీకి సరిపోతుందా లేదా అనేది మనం చూస్తాం మేడం. దాంట్లో డీవియేషన్ ఉంది. ఇప్పుడు మీరు ప్రజెంట్ వర్క్లో డీవియేషన్ ఉంది మీకు, అది మళ్ళీ కంటిన్యూషన్ వర్క్ కోల్సిరంటారు. కంటిన్యూషన్ వర్క్లో డీవియేషన్ ఉంది, ఇంకా మీకు గత వర్క్లో ఉండదా? అది మొత్తం చూపెట్టలేదు, ఇంకా ఇంకా ఉన్నది నేను అక్కడ లేను. ఈ విషయం ఎందుకు చెప్పలేదు మీరు? ఈ వరకు గ్రామసభ వరకు మన సెక్రటరీ కన్నా మనకి చెప్పు. అదే గ్రామసభ కూడా పోవడానికి వీలేదు. ఇక్కడ మీకు చెప్పాను కదా సార్, డిఏ గారు ఒకటి నేను చెప్పాను కంటే అదే విషయం మరి సెక్రటరీ గారితో మరి రాయించలేరు. పూర్తి స్థాయిలో వర్క్ మరి ఇప్పుడు ఎట్లా తెలిసింది మీకు వర్క్ చూపించలేదని? ఇప్పుడు ఎట్లా తెలిసింది చెప్పండి మీకు వర్క్ చూపించలేదని? ఏదో ఒకటి చెప్పాలని చెప్పొద్దండి. సర్లే, దానికి ఎట్లా చూస్తానికి వస్తారు కదా, దీన్ని కూడా 75,000 అవుతాయి మరి ఎవరు చేసి నేను యాక్సెప్ట్ చేస్తా. అట్లాంటప్పుడు వర్క్ కాస్తే ఆ బేసిక్ అటెండెన్స్ ఉండాలి, సంతకం ఉండాలా. మరి మన ఎన్ఎంఎస్ ఎట్లా కొట్టిరు? పోకుండా కొట్టిరు కదా, పోలేదు కాబట్టి పోలేదు అని చెప్పాడు. స్పెసిఫిక్గా వాళ్ళకి అమౌంట్ ఎందుకు ఇవ్వాలి చెప్పు? జీరో పేమెంట్ చేయడానికి మీకు ఆప్షన్ ఉంది కదా. ఇప్పుడు బేసిక్గా మాస్టర్లో పని చేసినట్టు లేదు, అటెండెన్స్ కూడా లేదు. అట్లాంటప్పుడు జీరో పేమెంట్ లేకుండా పేమెంట్ పెట్టిండంటే ఎట్లా చెప్పండి? ఆయన పేరే డిమాండ్లో రావద్దు. చెప్పమ్మా. ఓకే, లలిత కంపెనీకు తన జాబ్ కార్డుకి ఆధార్ సీడింగ్ కాకపోవడం వలన మస్టరీ యొక్క పేరు రాలేకపోతుంది. అంటే పని చేయడానికి రెడీగా ఉంది. ఇప్పటి పని చేస్తే వాళ్ళు డబ్బులు ఇప్పించకపోతే ఎట్లాగా? ఇది 1 వీక్లో నువ్వు మీ పీఓ ఈజీఎస్ ఏపీఓ అండ్ పీఓ ఇద్దరు కలిసి 1 వీక్లో రిజాల్వ్ చేయండి, మాకు లెటర్ పెట్టండి. మీకన్నా ముందు అపాయింట్ అయినా ఎప్పుడు 2005 2006 నేనే వాళ్ళందరినీ మీ మొత్తం గ్రూపులు చేసి అంత చేస్తానంటే వీళ్ళందరూ మీ ఎంప్లాయీస్. ఎవరు? ఫీల్డ్ అసిస్టెంట్స్ కానీ, మల్టీపర్పస్ వర్కర్లు కానీ, ఆశా వర్కర్ కానీ, అంగన్వాడీ టీచర్ కానీ, పిఎస్, ఈసీ, ఏపీఓ, బీఓ, ఆల్ ఆర్ బాండ్. చేసిన వర్క్స్ డబ్బులన్నీ కూడా రికవరీ చేస్తారు, అందరి నుంచి రికవరీ చేస్తారు. నేను కూడా లేకపోతే అది కూడా తెలుసు. అది కూడా ఇందాకట్లాగా రికవరీ పెడుతున్నాను. మిస్ అయింది. మా సర్వే లేకుండా ఎందుకు మేము మీరు కూడా సివిల్ గారు 99% పాస్ అవ్వాలని సిహెచ్కు చేయలేరు. మెటీరియల్ ఒక 4 పిల్లలు మిస్ అయింది. అది కూడా పక్క పేజీలో మీకు అలా చూపెట్టిన కంగారు 53,127 రూపాయలు. 3 అనేసి పేజ్ నెంబర్ 34. 53,000 పెనాల్టీ
నువ్వు పేమెంట్ చేసావని రాస్తున్నారు, నీ మీద రాస్తున్నారు. అవన్నీ నాకు చెప్పొద్దు, ఎంబీ ఉంటేనే నువ్వు రాయాలి. సార్ ఎవరు చూపెట్టారు వర్క్? ఇప్పుడు డీవియేషన్ వస్తే ఒక మాట మాట్లాడాలి, డీవియేషన్ రాకపోతే సైలెంట్ ఉండడం కాదు. అంతే బాధ్యతగా మనం ఎంతైతే బాధ్యతగా ఎంబీ రికార్డ్ చేసినామో అంతే బాధ్యతగా ఫీల్డ్గా చూపెట్టుకోవాలి వర్క్. నెక్స్ట్ 21 మందికి పేమెంట్ ఎట్లా అవుతుంది? జూలై మంత్ మేడం. మళ్ళీ రెయిన్ సీజన్లో మేడం వర్క్ జరిగింది. రికవరీ ఫ్రమ్ ఆల్ ఈజీఎస్ ఫంక్షనరీస్. ఉన్న ఘోరగా వాస్తవంగా అటు రోజుల్లో మేము పనిచేయలేదని, అటు మస్టర్ గారిని సంతకాలు చేయలేదని, మాకు తెలియకుండా అటెండెన్స్ పేమెంట్ చేసిన వారితో చర్యలు తీసుకోగలని రాతపూర్వకంగా రాసుకోవడం జరిగింది. మస్టర్ డిమాండ్ వస్తుంది 5 సార్లు చేశారు సార్. లాస్ట్ టీసీఎస్ దగ్గర పోతే అదే మనకు డిసీస్ లెవెల్నా వాళ్ళకు పెట్టే సార్, డిఆర్పీని పెడితే అది డిలీట్ చేసేస్తారు కదా సార్. ఆధార్ కార్డ్ ఆయన డిలీట్ చేసి కొత్త జాబ్ కార్డు డిలీట్ చేసింది. అక్కడ నుండి కొత్త జాబ్ కార్డుకి షిఫ్ట్ చేస్తే ఇక్కడ ఆ ఆధార్ కార్డు ఎంటర్ చేయగానే 100 ఎవరైనా వస్తుంది, తీసుకుంటలేదు. 18 రూపాయలు ఎవరి దాంట్లోకి వెళ్ళినాయి? ఇంకెళ్ళాలి ఆమె అకౌంట్లోకి పోయినాయా? మరి అకౌంట్ లేనప్పుడు ఆమె అకౌంట్లోకి ఎట్టపోయినాయి? అది అయితే ప్రతిసారి యాక్చువల్ ఏంటంటే మేడం ఆడ ఇప్పుడు శివ గారు చెప్పినట్టు ఆమెకి 5 జాబ్ కార్డు ఏం చేస్తారంటే జాబ్ కార్డు వచ్చినప్పుడు జాబ్ కార్డు యాడ్ చేస్తారు. ఒకసారి డిమాండ్ తీసుకుంది, అది డిమాండ్ తీసుకున్నప్పుడు అయితే ఇది ఆధార్ కార్డు పోయిన 2023లో ఆధార్ కార్డు తోటి పేమెంట్, ఆధార్ కార్డు లేకుండా పేమెంట్ అయింది సార్. కానీ నెక్స్ట్ 2023 తర్వాత ఆధార్ కార్డు లేకుంటే అసలు పేమెంట్ అవుతలేదు. 2 రోజుల తర్వాత ఆధార్ కార్డు లేకుంటే పేమెంట్ అవుతలేదు. అక్కడ 2 రోజుల వరకు పేమెంట్ అయింది. తర్వాత ఈ ఆధార్ కార్డు ఎంటర్ చేస్తే తీసుకుంటలేదు, అక్కడ నుండి తీసుకుంటలేదు. ఛార్జింగ్ మొత్తం 53,54,930 ఖర్చు చేయడం జరిగింది. వీళ్ళు 300 అప్పుదారులు 12 రోజులు పనిచేసినట్లు మస్టర్ అన్నది ఆర్డర్ వేయడం జరిగింది. కానీ వీళ్ళు ఆర్డర్ వేసిన తర్వాత ఆర్డర్లు దిద్ది 9 రోజులకు పేమెంట్ చేయడం వల్ల 3 రోజులకు 774 రూపాయలు అప్పుదారులు పనిచేసి కూడా వేతనాలు నష్టపోవడం జరిగింది. 11 మంది అప్పుదారులు 66 రోజులు పనిచేసినట్లు ఉంది. కానీ అప్పుదారుల సంతకాలు లేవు. పంచాయతీ సెక్రటరీ గారు చెకింగ్ దాని బయట సిగ్నేచర్ చేశారు. కానీ ఇటు మస్టర్ సర్కిల్ బృందం వాళ్ళు పరిశీలించగా పేమెంట్ చేయలేదు మేడం. ఎంత అమౌంట్? అప్పుడు పేమెంట్ చేయలేదు నాకు రాయలేదు మస్టర్లో. ఏదో నెల 22, 23 1 ఇయర్ అయినా ఇప్పుడు దాకా ఎందుకు చూసుకోలేదు? ఏంటో రాయటం లేదయ్యా. మొక్కల రూపంలో రాస్తే ఎట్టా నేను వాళ్ళని పెనాల్టీ వేసేది? 4,250 మొక్కలు మరి మొత్తం అది లెక్కలో వేస్తే నేను అందరికి పంచుతాను. ఏందన్నది ఎవిడెన్స్ కనిపిస్తుంది. నేను ఎందుకు కోరుకుంటాను అట్లాంటివి? అవును. నెక్స్ట్ 25 అంశం మేడం. మండల స్థాయిలో నిర్వహించాల్సినటువంటి మస్టర్ ఇష్యూ రిజిస్టర్, ఎంబుక్ ఇష్యూ రిజిస్టర్, ఫిర్యాదుల రిజిస్టర్స్ నిర్వహించలేదు మేడం. గ్రామ సభలో చర్చిస్తే ఇదే రిజిస్టర్ నిర్వహించలేము, మిగతా 2 రిజిస్టర్ చర్చిస్లో ఉన్నాయని చెప్పారు. కానీ ఇప్పటి వరకు చూడలేదు. ఇద్దరు చెరు ఒక 1000 రూపాయలు పట్టుకుంటారు. ఏం చేస్తారు? మాకేం చెప్పారు? నేను పని చేయలేదు. మా అమ్మకు జాబ్ లేదు. మా అమ్మకు జాబ్ లేదు. అమ్మ పేరు జాబ్ కార్డు ఊళ్ళో ఉన్నాడు. నేనే చేసుకున్నాను. జ్వరం వచ్చి 2 రోజులు అమ్మ రాలేదు. అన్న కూడా చెప్పిన, కలిసారు మాకంటే. అన్న చెప్పిండు. మళ్ళీ చిన్నోడు కూడా వచ్చారు. ఇద్దరి మధ్యలో గ్యాప్ ఏంటంటే 82 రోజుల్లో 2 రోజులే మీ అమ్మగారు వెళ్ళారు. అది క్యాచ్ చేస్తాను. అది వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. మాకు ఆ రోజు చెప్పిన మాట ఏంటంటే వాళ్ళు పనిచేశాను. మిగతా రోజు మా అమ్మగారు నా పేరు మీద వెళ్ళారు. ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే మా అమ్మగారి పేరు జాబ్ కార్డ్ మాస్టర్లో పేరు రావట్లేదు, అది ఊళ్ళో ఉంటుంది. దానివల్ల పేరు రాకపోవడం వల్ల మా అమ్మ పనిచేసేది ఊళ్ళో ఉన్నది, ఊళ్ళో ఉంది కాబట్టి మా అమ్మగారు పనిచేశారని చెప్పారు. వాస్తవానికి వాళ్ళ అమ్మ పేరు చూసాము, వాళ్ళ అమ్మగారి పేరు జాబ్ కార్డులో ఊళ్ళోనే ఉంది. ఈసారి ఊళ్ళో పోయినసారి అమ్మదమ్మ ఇంతని చెప్పారు. గ్రామ సభలో సురేష్ పనిచేశారు, తమ పనికి రాలేదు. లక్ష్మయ్య ఎవరినో చెప్తున్నాను. పిఎస్
నేను చచ్చిపోయిన వాళ్ళని తీసేయలేరా? నువ్వేం చేస్తున్నావు, వాళ్ళు ఏం చేస్తున్నారు? డెత్ రిజిస్టర్ తెప్పించుకొని మొత్తం తీపిచ్చేసాయి. నెక్స్ట్ 26వ అంశం మేడం, ఈ 3112575 హరిత వనరులకు సంబంధించినటువంటి వర్క్ చూపించలేరు మేడం. దీనికి సంబంధించి 75,875 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ సభ మొదలుకోవడానికి ముందు పిఎస్ గారిని చూపించమని అడగా 75,875 రూపాయలా? అవును మేడం, దీని పని చూపించలేరు. విభాగంలో భాగంగా 13 పనులకు 41,10,783 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. కానీ ఇది రికార్డ్స్ ఇవ్వనందువల్ల తనిఖీ నిర్వహించలేదు మేడం. విషయం మేడం, ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి లాస్ట్ రౌండ్ 2వ రౌండ్లో 41 పనులకు సంబంధించినటువంటి 8,41,863 రూపాయలకు సంబంధించిన రికార్డ్స్ ఇవ్వలేదు. అప్పటి ప్రిసైడింగ్ అధికారి గారు నెక్స్ట్ ఆడిట్లో సబ్మిట్ చేయమని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ ప్రస్తుత ఆడిట్లో కూడా ఇటు రికార్డు ఇవ్వలేదు మేడం. 84 సార్ ఆ వేజ్ లిస్ట్ అనేది సార్ తీసుకోలేదు. నేను తీసుకోను, ఒకటేసారి ఇవ్వాలి మీరు. ఇట్లా 2 సార్లు ఎందుకు ఇస్తారంటే ఆ 8 లక్షల రికార్డు అదే కానీ మాస్టర్స్ అన్ని సబ్మిట్ చేసిన మేడం. దాంతో క్రియల్లో నాకు రికార్డ్ సబ్మిట్ చేయలేదు. అయినా కూడా నువ్వెందుకు పెట్టలేదు? నీ ఫ్రెండ్ అని పెట్టలేదు, కట్టుకో అయితే నువ్వే. నెక్స్ట్ 29వ అంశం మేడం, ఇక మండలంలో ఉన్నటువంటి సిఓ బాలరాజు గారు అడుగుతున్నారు అని చెప్పి తీసుకున్నారని రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది మేడం. ఇటు విషయాన్ని గ్రామ సభలో చర్చిస్తే సురేందర్రావు జాబ్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ నా దగ్గర రాలేదు, నేను అతనికి జాబ్ కార్డ్ ఇష్యూ చేయలేదని పంచాయతీ సెక్రటరీ గారు తెలపడం జరిగింది. పేమెంట్ చేస్తారా లేకపోతే బిఫోర్ ముందే పేమెంట్ చేస్తారా? సార్ 60-40 రేషియో కింద ఇప్పుడే వాళ్ళు ఇన్షియల్ చేసి లెటర్ రాసి ఇచ్చేసి లెటర్ అడగండి సార్, తప్పు చెప్పేది ఒకసారి అడగండి మేడం. నేను చెప్పిస్తాను, రెడ్ సైడ్ పాలిథిన్ బ్యాగ్స్ అన్నీ ఒకటే ఎఫ్టీ అయితేనే జనరేట్ అవుతుంది, లేకపోతే అది పడే వరకు వేరే పడదంటే నేను మేడం గారు సెక్రటరీ వాళ్ళకి లెటర్ రాపించి కానీ ఇస్తేనే పేమెంట్ చేసి కానీ వాళ్ళు తెప్పించుకోవాలా, కడతారు వాళ్ళు. వచ్చిన తర్వాత మీరు సిఓ వీళ్ళకి ఆదాలు చేస్తాం పేమెంట్ చేస్తారని ఒకటి శివ గారు వాళ్ళు దిద్దింది ఎవరు చెప్పారు? మీరు దిద్దిరా, మేము అనట్లేదు. ఇక్కడ వాదనలు కాదు, లేకండి వెళ్ళండి అట్లా వెళ్ళు. రికవరీ ఫ్రమ్ కన్సర్న్డ్ సిఓ అండ్ పిఎస్ అండ్ రెమిటెడ్ టు ఈజీఎస్ అకౌంట్. ఈ అమౌంట్ మొత్తం 6,714. బెనిఫిషరీస్కి వెళ్ళింది అయిపోయింది. ఇంక నువ్వు రానియదు, నిన్ను కూడా చేయాలి లెక్క ప్రకారం. గ్రామసభ కూడా ఎక్స్టెండ్ చేసినాం 10 గంటల వరకు. అప్పుడు దాకా కూడా చూసుకోకపోతే 4 వర్కులు అవును. ఇప్పుడు ముందస్తు మనం చూపించలేదు. రామారావు న్యూ జాబ్ కార్డ్స్ ఇష్యూ చేశారా? 2 ఏది చూపించు, ఇటు ఇవ్వండి చూద్దాం ఏందో అది. వాళ్ళు ఎవరు రాలేదంటుంటే మేము ముందు సార్ అసలు చూపెట్టలేదంటే కంప్లీట్ చేపిస్తాను సార్. మన వీటిలో పేమెంట్ నెక్స్ట్ నెంబర్ 10 మేడం, మాత్రం నిర్వహించలేదు. పూర్తి డాక్యుమెంట్స్ అనేది పెట్టలేదు మేడం. ఎవరు పియ్యాలి? ఎవరు? నాకు ఫ్యాన్ కట్టం వేసుకోమని, నాకు ఫ్యాన్ నేను కళ్ళం పెట్టాను. నన్ను వేరే పువ్వులు కూడా తీయద్దాం, వాళ్ళకి మీకు తెలియదు. మిమ్మల్ని అందరిని వదిలిపెడతాను. నెక్స్ట్ నెక్స్ట్ 23 మేడం, మల్టీలేయర్ రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా మొత్తం మనకి 800 మొక్కలు నాటడం జరిగింది మేడం. పొద్దు నుంచి కాఫీ కానీ టీ కానీ పంపించలేదు. గ్రామ పంచాయతీలో జరిగిన పనుల వివరాలు మేడం. ఇక్కడ మొత్తం 16 పనులు చేయడం జరిగింది. నర్సరీ పనులు 8 రోజులా? ఇక్కడ మనకి ప్రతి నర్సరీకి మనకి డిమాండ్ నో డిమాండ్ అనేది నిర్వహించాల్సి ఉండగా మనకి ఏ ఒక్క డిమాండ్ ఫామ్ కూడా చూపించలేదు మేడం. నో డిమాండ్ కూడా చూపించలేదు. నో డిమాండ్ సంబంధించిన రిజిస్టర్స్ కూడా చూపించలేదు మేడం. నెంబర్ 9 మేడం, గ్రామ పంచాయతీ మొత్తం మనకి 200 మొక్కలు నాటడం జరిగింది మేడం. కేవలం 72 మొక్కలు బ్రతికి ఉన్నాయి. 120 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. ₹3,516 గుర్తించడం జరిగింది మేడం.
రోడ్ ఎక్స్టెన్షన్ రోడ్ వర్క్ జరిగిందా? మరి ఇప్పుడు వేపిస్తావా? ఎన్ని మొక్కలు మొత్తం? 128 మేడం. మేడం హరితవనాలు మొక్కలకు సంబంధించి మనకి ఫీల్డ్లో 1962 మొక్కలు, ఫీల్డ్లో మనకి 1962 మొక్కలు. 108 మొక్కలు చనిపోయినాయి. అవును మేడం. వెరీ బ్యాడ్. 1708 మొక్కలు అంటే పెట్టించు, ఇది కూడా పెట్టించాలి. మొత్తం డబ్బులు రికవరీ కడతావా? 1708 మొక్కలు మళ్ళీ ఏపించి 5000 పెనాల్టీ కడతావా? నీకే ఆప్షన్ నాకు ఏం చెప్పొద్దు, రెండే నీకు, ఎస్ ఆర్ నో అంతే. 5000 పెనాల్టీ. నెక్స్ట్ నెంబర్ 22 మేడం. ఈ గ్రామ పంచాయతీ 2 వర్క్ ఐడీలో మనకి ఎగ్జిట్ వర్క్ చేయించడం జరిగింది మేడం. ఇందుకు గాను మనకు 12,62,404 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. కానీ ఇట్టి పనులు అనేది మనకి స్లోప్ ఉన్న ఏరియాలు చేయాల్సి ఉండగా మైదాన ప్రాంతాల్లో పనులు చేయించడం జరిగింది మేడం. అనుబంధం అంటూ ఇచ్చాను నేను. ఆ సార్ చూడలే ప్లాన్ డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ ఇక్కడ డిస్కస్ చేసేది కాదు. ఇక్కడ మేము ఇచ్చాము మేడం, ఇచ్చాము మేము. చూడలేదు సార్. ఎవరి ముందు ఇచ్చావు నువ్వు? ఉందా నీ దగ్గర వీడియో ఉందా? బుక్ ఇచ్చాము మేడం మేము. ఏం బుక్ ఇచ్చావు? అనుబంధం ఎవరున్నారు నువ్వు ఇచ్చినప్పుడు? సారు మిగతా వాళ్ళు ఇప్పుడు ఉంటారు కదా, ఎవరెవరున్నారు? మల్టీపర్పస్ సిబ్బంది ఉన్నాడు. మల్టీపర్పస్ సిబ్బంది మేడం. ఇచ్చిన తర్వాత కూడా చూడకుండా అది రాసి మళ్ళీ ఇప్పుడు నువ్వు అట్లా మాట్లాడొద్దు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ మీద కూడా రాస్తా నేను. మేడం వాస్తవంగా ఇచ్చినాం కాబట్టి చెప్తున్నాను. ఫోటోలు ఉన్నాయా? చూపించు. ఎన్ని రోజులు అవుతుంది పని జరిగి తర్వాత నీకు తీరలేదా తీసుకెళ్ళి సంతకాలు పెట్టించడానికి? కొత్త పనుల కోసం పండకాలు అదేవిధంగా పార్ట్నర్షిప్ కోసం మనకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. నెంబర్ 13 మేడం. ఇక్కడ జాబ్ పని కొరకు దరఖాస్తు, అదేవిధంగా పని వద్దు అనే దరఖాస్తు అనేది తీసుకోవాలి. మాన్యువల్ ఇన్పుట్ 25 మేడం. ఇక్కడ నర్సరీకి సంబంధించి ఇండియన్ రిజిస్టర్, విజిటర్ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్స్ అనేది నిర్వహించారు. 815. ఎవరు ఫీల్డ్ అసిస్టెంట్? 495 మొక్కలు అనేది నాటడం జరిగింది మేడం. 2 వర్క్ ఐడీలో ఫీల్డ్ పేరు లెక్కించగా 339 మొక్కలు మాత్రమే ఉన్నాయి మేడం. 356 మొక్కలు చనిపోవడం జరిగింది. అగ్రిమెంట్ వరకు పని జరిగినట్లు 5 మంత్రులు 35 మంది అధికారులు కలిసి 210 దినాల నుంచి పనిచేసినట్లు పిఏ గారు ఎంబుక్ రికార్డ్ చేయడం జరిగింది మేడం. ఈ విషయమై మాస్టర్ క్లాసులో చూడగా ఈ పనికి సంబంధించి పేమెంట్ అనేది కాలేదు మేడం. ఇష్యూ నెంబర్ 24 మేడం. ఇక్కడ అర్ధవనాలకు సంబంధించి మేడం మొత్తం 3700 మొక్కలు అనేది నాటడం జరిగింది మేడం. కానీ ఫీల్డ్లో 1602 మొక్కలు అనేది ఉన్నాయి మేడం. 2098 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది. 2000 మేడం. ఇక్కడ అప్పుదారుల యొక్క సంతకాలు అనేది మస్టర్లలో లేకుండానే పేమెంట్ అనేది చేయడం జరిగింది మేడం. పని జరిగిందా? జరిగింది. 29వ అంశం మేడం. ఇక్కడ క్యాల్కులేషన్ మిస్టేక్ మేడం. 9540 రూపాయలు అనేది కూలీలు నష్టపోయారు మేడం. అక్కడ క్యాల్కులేషన్ రాంగ్ మేడం. రవి మేడం. నెక్స్ట్
నెంబర్ 31 మేడం. ఇక్కడ బౌండరీ ఫెన్స్కి సంబంధించి మేడం కొలతల్లో తేడా రావడం జరిగింది మేడం. 700 రూపాయలా? అవును మేడం. టీఏ శరత్ అని రాస్తున్నారు. శరత మాత్రమే చెప్తున్నా ఎక్కువ అట్లా మాట్లాడద్దాం. మరి ఇప్పటికే 2-3 చెట్లు ఎంపీ రికార్డ్ లేకుండానే పేమెంట్ అనేది చేయడం జరిగింది. 33 ఏంటి? ఎంపీ రికార్డ్ లేదు. రికార్డ్ లేకుండానే పేమెంట్. ఎంత పేమెంట్ చేశారు? 15,390 రూపాయలు. యాక్చువల్లీ అది పేమెంట్ చేయండి. పేపర్ ఎంత మాస్టర్ మెజర్మెంట్ ఇంతం సావిత్రి మేడం, హరితవనాలు, అదేవిధంగా కమ్యూనిటీ సోకిట్ మేడం. ఆ రెండింటిలో పనిచేసినట్టు మనకు 4,349 రూపాయలు అనేది పేమెంట్ అయింది మేడం. కానీ డోర్ టు డోర్లో అడిగితే నాకు పనులు నేను చేయలేదని చెప్పి రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది మేడం. అదేవిధంగా సంతకాలు కూడా మాస్టర్లో తేడా ఉన్నాయి. సేమ్ యాజ్ పేరా నెంబర్ 35. 3 days కానీ వితిన్ 24 hours. 22 చెప్పమ్మా. మేడం ఇష్యూ నెంబర్ 22 మేడం. హరితవనాలకు సంబంధించి మేడం 3,350 మొత్తం 4,300 రికార్డ్ చేశారు మేడం. 1943 మొక్కలు ఫీల్డ్లో ఉన్నాయి మేడం. 1,407 మొక్కలు చనిపోయినట్టు గుర్తించింది మేడం. గ్రామంలో 12 పనులు జరిగినాయి మేడం. ఒక్క పని కూడా నేను కోర్టు ఏర్పాటు చేయలేదు. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 24 మేడం. సిటిజన్ చార్ట్ అనేది ఏర్పాటు చేయాలి కానీ ఏర్పాటు చేయలేదు మేడం గ్రామ పంచాయతీలో. కానీ గ్రామ సభలో పెయింట్ వేసినట్టు చూపించారు మేడం. ఉంది వాస్తవం అనుకుంది కానీ దానిపైన పెయింట్ వేశారు మేడం. నెక్స్ట్ మాన్యువల్ ఇన్పుట్ డాటా షీట్స్ ఇవ్వలేదు. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 26 మేడం. ఇద్దరు అధికారులకు 6 రోజులు దాని సంతకాలు లేకుండా 1,068 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. పని జరిగిందా? జరిగింది మేడం. మేడం ఎంబుక్ నందు రికార్డ్ చేశారు కానీ పేమెంట్ చేయలేదు మేడం. 6,397 రూపాయలు రికార్డ్ చేశారు మేడం. ఒక వారం సంబంధించి కానీ పేమెంట్ చేయలేదు. నర్సరీ అండ్ కన్వర్షన్ ప్లాన్స్కు 5,000 స్టిక్స్ నాటినట్టు పేమెంట్ చేయడం జరిగింది మేడం. కానీ 2,009 మొక్కలు మాత్రమే ఉన్నాయి మేడం. మిగిలిన 2,990 మొక్కలకు మాత్రం లేవు మేడం. పర్ డే వేజ్ చేయడం జరిగింది మేడం. దాని ప్రకారం సిఓ గారు పేమెంట్ చేసి తీయదే తప్ప మేడం పర్ డే వేజ్ మన మస్టర్లో రాయడం జరిగింది. నెక్స్ట్ మేడం ఇష్యూ నెంబర్ 30 మేడం. ఎస్ఎంసీ ట్రెంచ్ మేడం. ఓన్లీ ఎంతులు తీసుకోవడం జరిగింది మేడం. ఎంతులు తీసుకోవడం జరిగింది. దీంట్లో 1,123 తేడా రావడం జరిగింది మేడం. నెక్స్ట్ ధనసరి లక్ష్మి అనే హక్కుదారు పనికి వెళ్ళాలని లేఖ రాస్తుంది. కమ్యూనిటీ మ్యాజిక్ కోర్టుకి పనికి వెళ్ళాలని పనికి వెళ్ళకుండానే 11 రోజులకు 2,575 రూపాయలు పేమెంట్ చేయాలి. 11 మేడం. ఒక ఫ్యామిలీ న్యూ జాబ్ కార్డ్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 12 మేడం. సంతోష్ శ్యామల అనే హక్కుదారు పేరు తప్పు రాబడింది మేడం. దాన్ని ఎడిట్ చేయాలని తనిఖీ బృందానికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. సమ్మర్తోనే తప్పు రాబడింది మేడం. జాబ్ కార్డులో పేరు కొత్త జాబ్ కార్డ్ ఇవ్వండి. క్యాన్సిల్ చేసి మేడం ఆధార్ కార్డ్ తీసుకోండి. ఆధార్ కార్డ్ అప్పుడు తీసుకోవాలి అప్డేట్ చేసి చేయలేదు. 24 hours లో ఆధార్ కార్డు 23లో రాదు.
ఇవన్నీ ప్లాంటేషన్లో భాగంగా 150 మొక్కలు నాటినాయి మేడం. వీళ్ళు 89 మొక్కలు ఉన్నాయి మేడం. 61 మొక్కలు చంపైనట్లు గుర్తించడం జరిగింది. ఉత్సవంలో భాగంగా 1600 మొక్కలు నాటినట్టు క్లియర్గా 2 ఎకరాలు రికార్డ్ చేశారు. వీళ్ళు 1038 మొక్కలు ఉన్నాయి మేడం. 562 మొక్కలు చనిపోయినాయి. నాగేశ్వరరావు అనే హక్కుదారులు సంతకాలు వేరుగా ఉన్నాయి మేడం. 5 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది. సంతకాలు సిటిజన్ షాప్ నిర్వహించారు. నిర్వహించడం లేదా? అవును మేడం. మేడం నేమ్ బోర్డు 12 పనులు జరిగినాయి మేడం. ఈ గ్రామంలో నేమ్ బోర్డ్స్ ఏర్పాటు చేయలేదు. రమేష్ మేడం టీ పెట్టి చెప్పేదా మీకు చెప్తాగా ఆగింది దా మేడం చాయ్ తెప్పిస్తాను. చాయ్ ఆ చాయనా ఆ చాయ్ మేడం తాగలేదు అసలు. అదే అన్న గంగారం చాయ్ గ్రీన్ టీనే ఆల్రెడీ తెచ్చి వద్దాను. చెప్పిన నెక్స్ట్ మేడం నర్సరీ నందు 5000 మొక్కలకు కన్వర్షన్ ప్లాంట్స్కు స్టిక్స్ 5000 మొక్కలకు నాటినట్టు రికార్డ్ చేయడం జరిగింది మేడం. వీళ్ళు 3564 మాత్రమే ఉన్నాయి మేడం. 436 లేవు మేడం. వాటికి రిప్లేస్మెంట్ చేయించాను. ఎంత అమౌంట్ మొత్తం? 520 రూపాయలు మేడం. 2520. జీపీ నుంచి కట్టండి తిరిగి. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 32 మేడం. బౌండరీ ట్రెంచ్ నందు ఓన్లీ లెంత్ తీసుకోవడం జరిగింది మేడం. లెంత్ తీసుకొని విడ్త్ అండ్ డెప్త్ ఎంబీ ప్రకారం తీసుకోగా 31.97 క్యూబిక్ మీటర్ తేడా రావడం జరిగింది. కూర్చుకున్నాడు రాసిచ్చాము. వాడి మీద పోలీస్ కేసు పెట్టండి, నువ్వు డబ్బులు పెట్టు. కూడా ఎన్ని ఇచ్చినప్పుడు సార్ డిఆర్ సరే సరే మా కూర్చున్న టార్మాలు అయితే ఉన్నాయి మేడం. వాడు ఎందుకు పుచ్చుకుంటాడు, ఎందుకు చేయించాడు? గవర్నమెంట్ డబ్బులు అంటే అంత ఈజీగా ఉంది. దీనిలో 262.08 క్యూబిక్ మీటర్స్ రావడం జరిగింది మేడం. 39.92 క్యూబిక్ మీటర్లు తేడా వచ్చింది మేడం. ఓన్లీ లెంత్ తీసుకోవడం జరిగింది మేడం. ఇష్యూ నెంబర్ 34 మేడం. మస్టర్డ్స్ ఇవ్వలేదు మేడం. 34,426 రూపాయలకు సంబంధించిన మస్టర్డ్స్ అని పేమెంట్స్ ఇవ్వలేదు. 35 మేడం. నిజం సమ్మక్కని అధికారులు డోర్ టు డోర్ విజిట్లో పని జరిగిన వివరణ అడగగా అది పని చేయలేదు. 21 రోజులు పని జరిగినట్టు మనకు కన్సల్టేషన్ బుక్లో ఉంది మేడం. కానీ పనికి వెళ్ళినట్టు లెటర్ రాసి ఇవ్వడం జరిగింది. అవును మేడం. డబ్బులు మేడం పిఆర్ నాట్ గివెన్ రికార్డ్ మేడం. ఎంత? 15,73,114 రూపాయలు.